సమాచారాన్ని వరంగల్ నుంచి మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు. చంద్రశేఖర్, కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిస్థితి సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? ఓట్ల లెక్కింపు ఏ విధంగా కొనసాగుతుంది? భద్రతా వ్యవస్థ ఎలా ఉంది? చెప్పి మనం ఉమ్మడి వరంగల్ జిల్లా చూసుకుంటే 12 మున్సిపాలిటీలకి 260 వార్డులకు అయితే ఇప్పుడు కౌంటింగ్ ప్రక్రియ జరుగుతుంది. మొత్తం 12 మున్సిపాలిటీలకు సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియలో భాగంగా ఉదయం 8 గంటల నుంచే ఇక్కడ కౌంటింగ్ మొదలవుతుంది. ఇటు మొదట అయితే పోస్టల్ బ్యాలెట్లు లెక్కించే విధంగా ఏర్పాటు చేశారు. మొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కించిన తర్వాత సాధారణ బ్యాలెట్లని లెక్కించే ప్రక్రియ కొనసాగుతుంది. మొత్తం కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. మొత్తం BNS 163 సెక్షన్ కూడా ఏర్పాటు చేశారు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగే విధంగా అయితే అన్ని ఏర్పాట్లు చేశారు. మొత్తం CC కెమెరాల ఆధ్వర్యంలో మొత్తం కూడా అన్ని కూడా రికార్డ్ చేస్తున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు అధికారులు కూడా ఈ కౌంటింగ్ కేంద్రాల వద్ద జిల్లా అధికారులు కూడా పర్యటిస్తున్న పరిస్థితి మొత్తం కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మనం ములుగులోని కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నాము. ఇక్కడే భారీగా అయితే ఇటు అభ్యర్థులు కూడా ఇక్కడ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉన్నారు. ఇప్పటికే ములుగులో కూడా ఆల్రెడీ మొదటి వార్డులో కాంగ్రెస్ గెలుపొందినట్లుగా అయితే